అక్క ఈవేళ మీరేం చీర కట్టుకుంటారు? పోయిన దీపావళికి ఆయన నా కోసమని బనారస్ చీర తీసుకొచ్చారు కదా, అదే కట్టుకుంటాను. అది కట్టుకుంటే మీరెంతో అందంగా ఉంటారక్క. మీకు గుర్తుందా, టౌన్ హాల్ పక్కనున్న మీనాక్షి పెద్ద కూతురు పెద్ద మనిషి అయినప్పుడు ఆ చీర కట్టుకున్నారు. అచ్చం మీరు దేవకన్యలాగా ఉంటారు. అది కట్టుకుంటే కొంచెం సన్నగా కూడా. అంటే నేను బండగా ఉంటానా? మిమ్మల్ని అంత మాట అన్నానంటే ముందు నా నాలుగు తెగిపోతుంది. అది సరే గాని చెప్పండి అక్క, రాజ్మహల్ కి నా పెళ్లి నగలు పెట్టుకోనా? అడుగుదావా? అత్తయ్య, ఈ రోజు మేమిద్దరం మా పెళ్లి నగలు పెట్టుకోవచ్చా? అవెలాగూ మీ ఇరప పెట్టెలో పడి మూలుగుతున్నాయి కదా, బయటకొస్తే కొంచెం గాలి పోసుకుంటాయి. నగల మాట ఎలా ఉన్నా మీ ఇద్దరికి ఖచ్చితంగా ఏదో గాలి సోకింది. అత్తయ్య, పెట్టుకోమనొచ్చుగా. సరే సరే తీసుకోండి. ఈ రోజు నువ్వు కూడా ఒక రాణిలాగా ముస్తాబై రావాలి గాయత్రి. ఆయన రాజ్మహల్ కు వెళ్లే అవకాశం ప్రతిరోజు రాదు కదా. ఏది చెప్పు చూద్దాం, ఈవేళ ఏం చీర కట్టుకుంటున్నావు? ఏమో తెలీదు, మంచి చీరలేవి నా దగ్గర లేవే. కట్టుకుని రాజమహల్లోకి వెళ్ళటానికి. వదినా, మంచి చీరలేవి లేవు కదా నా దగ్గర. అమ్మా, నేను నీ చీర ఏదైనా కట్టేసుకోనా? నువ్వు రాజ్మహల్కి వెళ్ళడం లేదు. ఆడపిల్ల అన్నాక ఇంటి నుంచి తండ్రి చేయగాని భర్త చేయగాని పట్టుకుని బయటికెళ్ళాలి. భర్త ఎలాగో నీకు లేడు, ఇక తండ్రి చేయి పట్టుకునే వయసు కాదు నీది. అదేంటమ్మా, ఇందులో నా తప్పే ఉందని? ఆడపిల్లవై పుట్టావే, అదే నువ్వు చేసిన తప్పు. అంతేకాదు, పెళ్లి కానమ్మాయిని అపరిచితుల ముందుకు తీసుకెళ్లే ఆనవాయితీ లేదు మన ఇంట్లో. కానీ అమ్మా, నేను చెప్పేశాను కదా గాయత్రి, మాట్లాడుకో. అమ్మా, స్వర్ణలేఖ, ఎలా ఉన్నారమ్మా మీ తల్లిదండ్రులు? కులాసాగా ఉన్నారండి. పుట్టింట్లో ఉండగా మీకు ఆమీర్ కోట్ బాగా గుర్తొచ్చే ఉంటుంది. మా లక్ష్యరాజ్ కూడా మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉండేవారు. అందుకనేనా ఈ 4 నెలల్లో కేవలం ఒక్క ఉత్తరమే రాశారు? అది కూడా మా నాన్నగారే రాయించారు. సేట్ గారు, రాజకుటుంబం వారి బగ్గి వస్తుంది. అయితే కారాపన అక్కర్లేదు, నువ్వు కారు పోనీ బన్సీలాల్. ఆమీర్ కోట్లో ఋతువులు కూడా వెళ్లే ముందు మాకు సలాములు చేసే వెళ్తుంటాయి. కానీ గోవింద్ సేఠ్ మమ్మల్ని ఖాతరు చేయటం లేదు. ఆగమన వెంటనే వాళ్ళనే. ఆపండి ఆపండి, కారు ఆపండి. ఏంటి ఈ అమర్యాద? సేటు గారికి చెప్పు, అమర్యాదగా ప్రవర్తించింది వారేనని. అలాంటిదేమీ చేయలేదు మేము. వారు మా దారికి అడ్డొచ్చే సాహసం చేశారు.
వారికి చెప్పు, వెంటనే కారుని వెనక్కి తీసుకెళ్ళమని. మేము రాజుల సవారీకి అడ్డు రాలేదు. ఈ మార్గం ఎంతో విశాలంగా ఉంది. వాహనాలు ఒకదాని సరసన ఒకటి చక్కగా వెళ్ళొచ్చు. సరసన? సేట్ గారికి కొంచెం చెప్పు, సరసన వెళ్ళడానికి సమాన హోదా ఉండాలని. వారు మాకు ఎన్నడూ సమానులు కారు, కాబోరు కూడా. డబ్బుంది కదా అని వీరు మాతో సమానులమని అనుకోకూడదు. అనాదిగా ప్రజలు రాజుగారి సవారీ చూసి తలలు వంచి నిలబడుతూ వచ్చారు. ఇది ఇలాగే సాగుతుంది. సేటుగారి తాత ముత్తాతలు, మా తాత ముత్తాతల ముందు తలలు వంచుకునేవారు. అలాగే సేటుగారు కూడా మా ముందు తల వంచాల్సిందే. కారు వెనక్కి తీసుకోండి. హై, చల్ చల్. అక్కా, తను రాజమహల్కి వెళ్ళకపోతే మనం అనుకున్నది ఎలా చేస్తాం? తన బండారం బయట పెట్టాలనుకున్నాం కదా. కూర్చో. నువ్వు రాజమహల్కి రాకపోతే మాకక్కడ ఏమీ బాగుండదు గాయత్రి. తల్లి తోడమ్మా, అక్కడ నిన్ను పట్టివ్వాలని కదా. కదా అక్క? అవును చంపా, మేం పట్టుకొని ఒప్పిస్తాం కదా అత్తయ్యని. ఖచ్చితంగా నువ్వు మాతో రావాల్సిందే. నిజమా పెద్దదినా? నీతో అబద్ధాలు ఆడతావా మేము? నిజమే గాయత్రి. వెళ్దాం అక్క, అత్తమ్మతో మాట్లాడదాం. పద, ఇప్పుడే వస్తా. నేను కూడా రాజమహల్కి వెళ్తున్నాను. గాయత్రి మనతో రావట్లేదు. గాయత్రి కూడా సంతోషంగా ఉండాలి కదా అత్తయ్య. పాపం తనకి పెళ్లి కాకపోతే ఏమైంది? తనేం ఒంటరిది కాదు కదా. మేం తనకి తోడుగా ఉంటాం కదా. అసలు తన మీద ఈగ కూడా వాళ్ళేమో అత్తమ్మా. పాపం మన గాయత్రి పడుతున్న బాధని నేను చూడలేకపోతున్నానక్క. గాయత్రి మనసు చివ్వుక్కుమంటుంది కదా అత్తయ్య. అదే కాక అత్తమ్మా, మీదసలే మమకారం నిండిన మనసు. మీ కన్న బిడ్డల్ని ఒంటరిగా వదిలి ఎలా వెళ్తారు? చంపా, చెప్పండి అత్తమ్మా. ఈరోజు పొద్దున్న వెన్న చిలికింది నువ్వేనా? లేదత్తమ్మా, ఈవేళ పొద్దున్న నేను వెన్న చిలకనే లేదు. నిన్నటితే కొంచెం మిగిలింది. అయితే ఆ మిగిలిన వెన్నని జాగ్రత్తగా దాచించు. నాకు పులమకు. నేను ముందే నిర్ణయించి చెప్పాను, గాయత్రి మనతో రావట్లేదని. రాణా గారేమో నా కోసమే ఆహ్వానం పంపారు. ఇప్పుడు నేనే వెళ్ళకపోతే ఎలా? ఏమనుకుంటారో రాణా గారు. భగవంతుడా, ఇప్పుడు నువ్వే నాకు దారి చూపించాలి. రాజమాత, మీరేదో బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. బాగా ఆలోచించాల్సిన విషయమే యశోద. రాజమాతని వేధిస్తున్న విషయం ఏంటో నేను తెలుసుకోవచ్చా? రాణా గారు వివాహానికి నిరాకరించారు. ఏమిటి? రాణా గారు మీ ఆజ్ఞను తోసిపుచ్చారా? రాజమాత అధికారం కేవలం ఆమీర్ కోట్ పైనే యశోద. రాణా గారి హృదయం మీద కాదు. వారి హృదయాన్ని, మనసుని ఇప్పటికీ సులక్షణ ఆక్రమించుకునుంది. వారికి వేరెవరినీ చూడ్డం కానీ మాట్లాడడం కానీ ఇష్టం లేదు. మేం భగవంతుడిని ప్రార్థించేది ఒక్కటే, రాణా గారి మనసులో మళ్లీ ప్రేమ చిగురించాలి. ఏదైనా ఒక అద్భుతం జరిగి వారు వివాహానికి వెంటనే అంగీకరించాలి. మావయ్య గారు. నాన్నగారా?
నాన్నగారా? మావయ్య గారు, మీరు ఏమి అనుకోనంటే ఈ రోజు నేను రాజ్మహల్కి రాలేను. ఇంట్లోనే ఉండిపోదాం అనుకుంటున్నాను. ఎందుకమ్మా? అంటే ఏం లేదు, పాపం గాయత్రి ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉండాలంట. మనందరం రాజ్మహల్కి వెళ్ళిపోతే తన మనసు కష్టంగా ఉంటుంది కదా మావయ్య గారు. అందుకే నేను కూడా ఇంట్లోనే ఉండిపోతాను. మీకు బాగా తెలుసు కదా, ఎవరు బాధపడ్డా నేను చూస్తూ ఊరుకోలేనని. తల్లితోడు మావయ్య గారు. చిట్టి తల్లి రాజమహల్కు రావడం లేదా? ఎందుకు? అత్తయ్య రావద్దంటున్నారు కదా, తనిక ఎలా వస్తుంది పాపం? చిట్టి తల్లి రాజమహల్కు వస్తుంది. మనందరం వెళ్తాం. అక్కడికెంత దర్జాగా వెళ్లాలంటే మనల్ని చూసి రాజమహల్లో ప్రతి ఒక్కరూ ఈర్ష్యతో దహించుకుని పోవాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది సుడిగాలి ఎవరో, ఇసుకరేణువెవరో. ఏంటత్తయ్య తెగ మొక్కుకుంటున్నా భగవంతుణ్ణి? నా బొమ్మకి ఓ రాకుమారుణ్ణి పంపమని అడుగుతుంది భగవంతుణ్ణి, అంతే కదత్తయ్య? రాకుమారుడి కోసం అడుగుతున్నానని నీకెలా తెలుసు? రాకుమారుడు బజార్లో దొరకడు కదత్తా, అతను రాజ్మహల్లో ఉంటాడు. రాజ్మహల్లో. ఇప్పుడు మన అత్తయ్య కూడా రాజ్మహల్కి వెళ్తుంది, అంతే కదత్తయ్య? అక్కడైతే నువ్వు నిజమైన రాకుమారుణ్ణి కలుసుకోగలవు. రాకుమారుణ్ణి కాదే పిచ్చి, రాజుగారినే, రానా గారినే కలవడానికి వెళ్తుంది మన అత్తయ్య. ఇక ఆయన్ని కలిశాక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ధన్యవాదాలు దేనికత్తయ్య? వారు మొద్దు రాణా గారు ఎంత మంచివారు, ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి కదా. అత్తయ్య, రానా గారిని కలవాలంటే అందంగా అలంకరించుకుని వెళ్ళు. ఆయన రాజైతేనే నువ్వు మా రాకుమారు కదా. అందంగా అలంకరించుకున్నా. వదినా, ఈ చీర నాకొద్దమ్మా, నేను ఇది వరకే కట్టేశాను. నా చెప్పులు తెచ్చిపెట్టు. అలాగే వదినా. గాయత్రి, నా జూకాలు దొరకట్లేదు, కాస్త వెతికి పెడతావా? ఇక్కడే ఎక్కడో ఉండుంటాయి. వెతికి పెడతాను. అందర్నీ తయారు చేస్తున్నావు, నువ్వు మాత్రం తయారవట్లేదు. ఇదిగో ఈ చీర నీకోసమే తీశాను, త్వరగా మార్చుకో. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇదిగో గాయత్రి, ముందు నా జుంకాలు వెతికి పెట్టవా? అరే నువ్వే వెతుక్కోవచ్చుగా చంపా, గాయత్రి కూడా తయారవ్వాలి కదా. వెళ్ళి త్వరగా వెళ్ళు. అయినా మీరు తయారవడానికి ఇన్ని గంటలు చేస్తున్నారేంటి? ఇంత సమయం బహుశా రాజమాతకు కూడా పట్టదేమో. రాణా గారు, మీరు పార్టీలో ఈ సూట్ వేసుకుంటారా? దీన్ని ఇస్త్రీ చేయించండి. అయ్యో భగవంతుడా, ఇలా జరిగిందేంటి?
రాణా గారి కోర్టు రూమాలు కాలిపోయింది. ఒకవేళ భానుగారికి తెలిసిందంటే ఆయన నన్నే ఇస్త్రీ చేసి పారేస్తారు. ఇప్పుడు ఏం చేయను? దాదాపు అలాగే ఉంది ఇది. అదిగో అందరూ వచ్చేసారు. అందరూ తయారయ్యారుగా? సరే సరే నాన్నగారు తొందరగా రండి, మనం 2 కార్లు తీసుకెళ్ళాలి కదా. మేము మోటారు బండిలో వెళ్ళడం లేదు. అయితే మరి నడిచి వెళ్ళాలా రాజ్మహల్ దాకా? బండి తీయమని చెప్పరా మావయ్య గారు? అర్థం కాలేదా? మేము మోటారు బండిలో వెళ్ళడం లేదు. నా చిట్టి తల్లి 6 గుర్రాల బగ్గీలో వెళ్తుంది రాజమహల్కి. నీకు రాణాగారి బగ్గీ నచ్చింది కదా చిట్టి తల్లి? కానీ నాన్న, మనం అలా 6 గుర్రాల బగ్గీలో వెళ్ళకూడదు. ఏ నాన్నగారు, ఇది చట్ట వ్యతిరేకం. అలా మనం చేయకూడదు. కేవలం రాజులే 6 గుర్రాల బగ్గీలో వెళ్ళొచ్చు, సామాన్యులు కాదు. మావయ్య గారు మనల్ని జైలుకి పంపించే తీరుతారు, తల్లి తోడు. మీరంతా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మేము మోటారు బండిలో వెళ్ళడం లేదంటే నేను, దమయంతి, మా చిట్టి తల్లి బగ్గీలో వస్తామని అర్థం. మీరంతా మోటారు బండిలో రావచ్చు. పైగా బగ్గీలో ఇంతమంది ఎలాగూ పట్టరు కదా. పదండి. బయట బ్యాండ్ మోగుతుంది. పొరుగు రాజ్యానికి చెందిన అతిథులు ఎవరు వచ్చినట్టున్నారు. సుబేదార్, రాజావారు 6 గుర్రాల బగ్గీ ఒకటి వచ్చింది. గోవింద్ సెట్ వచ్చారు ఆ బగ్గీలో. గోవింద్ సెట్ 6 గుర్రాల బగ్గీలో వచ్చాడా? వెళ్ళి సిపాయిని పిలుచురా. ఆమీర్ కోట్లో 6 గుర్రాల బగ్గీలో ప్రయాణం చేసే హక్కు కేవలం రాజు కుటుంబం వారికి మాత్రమే ఉంటుంది. అలా బగ్గీలో వచ్చి ఇక్కడ దిగాడంటే అతనికి ఎంత తలబిరిసి ఉండాలి? నాన్నగారు, వచ్చిన వారు రాజు కుటుంబానికి చెందిన వారే కావచ్చు కదా. మమ్మల్ని తరచూ ఓ అనుమానం పీడిస్తుంటుంది. మీకు తక్కువగా ఉన్నది తెలివే లేక మీ వినికిడా అని. సుబేదార్ వచ్చి ఏమన్నాడో మీకు వినిపించలేదా? గోవింద్ సేట్ వచ్చాడు 6 గుర్రాల బగ్గీలో. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? 6 సంవత్సరాలుగా ప్రభు. అయినా ఇంతవరకు రాజు కుటుంబాల వాహనాలేవో కూడా తెలుసుకోలేకపోతున్నావా? రాజు కుటుంబం నుంచి ఎవరు రానప్పుడు ఆ బ్యాండ్ వాళ్ళు ఎందుకంత ఉత్సాహపడిపోతున్నారు? రాజావారు అది రాజకుటుంబం బగ్గీ అనుకున్నాం. అంటే 6 గుర్రాల బగ్గీలో వచ్చారు కాబట్టి వాళ్ళు రాజులే అనుకున్నారా? సింహానికి సింహం తోలు కప్పుకొని వచ్చిన నక్కకి ఉన్న తేడా ఏంటో తెలుసుకో. రాజులను మాత్రమే బ్యాండ్ బాజాలతో ఆహ్వానించాలి, కిరాణా కుట్టువాడని కాదు. ఇంకోసారి ఇలా జరగకూడదు. చిత్తం రాజావారు. వెళ్ళో. రాజమాతకి ఇలా ప్రభువులు పనివాళ్ళన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పంపాల్సిన అవసరం ఏమొచ్చింది? రండి, త్వరగా రండి.
ముకుంద్ లోపలికి వెళ్దామా? అన్నయ్య మీరు పెద్దవారు, మీరే ముందుండాలి. ఏమండి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేం చేయాలి, లోపలికి వెళ్ళాలి. రండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నువ్వు చేయాల్సిన పని ప్రశ్నలు వేయడం కాదు, తల వంచి అతిథులకు స్వాగతం పలకాలి. అతిథులతో ఎలా ప్రవర్తించాలో ముందు తెలుసుకో, లేదంటే ఇవాళ ద్వారపాలకుల్లా నిలబడ్డావు, రేపు దీనికి కూడా పనికి రాకుండా పోతావు. ఇదిగో ఆహ్వాన పత్రిక, ప్రశాంతంగా చదువుకో. తప్పుకో.